శనివారం రోజు డబుల్ హెడర్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అలానే ముంబై ఇండియన్స్ మధ్య అరుణ్ జైట్లీ వేదికగా మధ్యాహ్నం 3:30కు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి కాబట్టి ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అంతేకాదు ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ముంబైని భారీ తేడాతో ఓడించగలిగితే అప్పుడు వారు చెన్నైని కిందకు నెట్టి 5వ స్థానంకి చేరుకోవచ్చు. ఇక ముంబై ఈ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే, లేదంటే వారు ఇక ప్లే ఆఫ్స్ పై ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే వారు 8 మ్యాచ్ల్లో కేవలం 3 గెలిచి 6 పాయింట్స్తో 8వ స్థానంలో ఉన్నారు. ఇక ఇది కూడా ఓడితే వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ఆవిరైపోయినట్లే. అప్పుడు మిగతా జట్లైన చెన్నై, గుజరాత్, ఢిల్లీ, లక్నో జట్ల ప్లే ఆఫ్స్ పోటీ మరింత సులభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఎండలో మంచి హాట్ గా సాగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ ఇరు జట్ల గత మ్యాచ్ ఫలితాలు పరిశీలిస్తే ఈ ఇరు జట్లు మొత్తం 34 సార్లు తలపడితే 15 సార్లు ఢిల్లీ, 19 సార్లు ముంబై గెలిచాయి. అయితే ఇక ఇదే సీజన్లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా ముంబైదే పైచేయి. ఆ మ్యాచ్లో ముంబై జట్టు ఢిల్లీని 29 పరుగుల తేడాతో ఓడించింది. ఈ లెక్క ప్రకారం ముంబైకే గెలిచే అవకాశాలు ఎక్కువ అని అనుకున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మరోలా ఉంది. ముంబై జట్టు మరోసారి ఈ సీజన్లో వరుసగా ఓడిపోతుంది. ఆ జట్టు ప్రదర్శన కొద్దిగా అస్థిరంగా ఉండడంతో ఢిల్లీ తన పేబ్యాక్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. పిచ్ విషయానికొస్తే అరుణ్ జైట్లీ పిచ్లు బ్యాటర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. హై స్కోరింగ్ గేమ్లు చూడొచ్చు. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఢిల్లీతో ఆడినప్పుడు ఇదే వేదికపై 266 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇక గుజరాత్, ఢిల్లీ మధ్య కూడా ఒక హై స్కోరింగ్ మ్యాచ్ నడిచింది. ఈ పిచ్ పై టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఈ మైదానంలో ముంబై, ఢిల్లీ జట్లు మొత్తంగా 10 సార్లు తలపడగా ఢిల్లీ 6 సార్లు, ముంబై జట్టు 4 సార్లు గెలిచింది. అయితే గత సంవత్సరం ఇరు జట్లు ఇదే మైదానంలో ఆడినప్పుడు మాత్రం ముంబై జట్టు ఢిల్లీని 4 వికెట్ల తేడాతో ఓడించింది. గత మ్యాచ్ ఫలితాలను గమనిస్తే ఇరు జట్ల మధ్య పోటీ ఎప్పుడూ పోటాపోటీగానే సాగేలా ఉంది. ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఢిల్లీ జట్టు గుజరాత్ జట్టుతో జరిగిన గత మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంకా ఇంజురీ నుండి కోలుకోలేని కారణంగా మెగ్గర్గ్, పృథ్వీ షాతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. ఢిల్లీ జట్టు మిగతా బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ ఇలా ఎవరికి వారు జట్టుకి ఏదో ఒక సమయంలో అండగా ఉంటున్నారు. కానీ పృథ్వీ షా మాత్రం ఇంకా సరైన ఆరంభం ఇవ్వడంలో తడబడుతున్నాడు. అది ఢిల్లీకి భారంగా మారింది. గత మ్యాచ్లో అక్షర్ పటేల్ 66 పరుగులు చేసి మంచి నాక్ ఆడి అదరగొట్టాడు. ఇక పంతా జట్టు బ్యాటింగ్ కి కొండంత అండని చెప్పాలి. మరోసారి అతడు రెచ్చిపోతే ముంబైపై ఢిల్లీ సులభంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. బౌలింగ్ విషయానికొస్తే గత మ్యాచ్లో నోకియా, ఖలీల్ అహ్మద్ కొద్దిగా కాస్ట్లీగా ప్రూవ్ అయ్యారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్లు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఢిల్లీ బౌలింగ్ పర్వాలేదు. ఇక ముంబై జట్టు విషయానికొస్తే ఆ జట్టు ఆటగాళ్లు స్థిరమైన ప్రదర్శన కనబరచడం లేదు. గత మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్లు రోహిత్, ఇషాన్ కూడా నిరాశపరిచారు. సూర్యకుమార్ ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్లో చేతులెత్తేస్తున్నాడు. తిలక్ వర్మ, నేహాల్ వదేరా నిలబడి ఆడడం వల్ల ముంబై ఆ మాత్రం స్కోరైనా చేసింది. ఇక చివర్లో హార్దిక్, టీమ్ డేవిడ్ జట్టుకు చక్కటి ఫినిషింగ్ ఇవ్వడంలో తడబడుతున్నారు. మొత్తంగా చూస్తే ముంబై బ్యాటింగ్ ఢిల్లీ బ్యాటింగ్ కంటే కొద్దిగా వెనుకబడిందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ తరపున పంత్, ముంబై తరపున బుమ్రా కీలకం కానున్నారు. ఇప్పటికీ ముంబై జట్టు తరపున బౌలింగ్ భారాన్ని బుమ్రానే మోస్తున్నాడు. రాజస్థాన్తో జరిగిన చివరి మ్యాచ్లో పీయూష్ చావ్లా తప్ప ఏ ఒక్క బౌలర్ వికెట్ తీయలేకపోయారు. ముంబై జట్టు త్వరగా వారి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లోపాలను సరిచేసుకోవాలి, లేదంటే ఢిల్లీ చేతిలో ఓటమి తప్పదు. మరి ఈ రోజు ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.